కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుతున్నాను. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుట తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేనెలేలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంతే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటి కన్నను నేను పాత్రుడని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇచ్చును. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామమును మహిమపరచడానికి మా జీవితంలో మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాదాల చెంతకి మేము వస్తుండగా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. మీ లేఖనాలలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మా మనోనేత్రాలు వెలిగించి కృప చూపించండి. చేరువచ్చి మేము అందరం కూడా మీ వాక్యాన్ని విని మీ చిత్త ప్రకారం మేము జీవించటకు మీరు కృప చూపించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ రోజున బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ముందుగా 6 నెలల క్రితమే భూమి మీదకు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. లూకా సువార్త రాసినటువంటి లూకా గ్రంథకర్త మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే లూకా సువార్తలో వైద్యుడైనటువంటి లూకా ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. జకర్యా ఎలిజబెతులకు వృద్ధాప్యములో జన్మించినటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యా యాజక ధర్మానికి, యాజక కుటుంబానికి చెందినటువంటి వాడు. లూకా ఎవరి గురించైనా రాసేటప్పుడు ఏమవుతుందనంటే ఆ వ్యక్తి యొక్క గోత్రం ఏంటో రాస్తారు. వారు ఎక్కడి నుండి వచ్చారనేది వివరంగా లూకా గ్రంథకర్త రాస్తారు. అయితే ఈ యొక్క ఎలిజబెత్ను గురించి రాస్తూ లూకా ఆమె అహరోను కుమార్తె అని చెప్పి తెలియజేస్తూ ఆమె ఏ గోత్రం నుండి వచ్చిందో అనేటువంటి సత్యాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. తెలియచేస్తూ చూడండి, దావీదు పరిపాలించేటువంటి కాలంలో లేవి గోత్రికులను 24 తరగతులుగా విభజించడం జరిగింది. ఆ 24 తరగతుల్లో 9వ తరగతికి చెందినటువంటి వ్యక్తి అబియా. ఆ అబియా తరగతుల్లో ఉన్నటువంటి వారిలో నుండి వచ్చిన వాడే జకర్యా. ఈ యాజక ధర్మాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒకనొక దినాన్న దేవుని సన్నిధిలో ఈ యాజక ధర్మాన్ని చేస్తున్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు ఎలా ఉంటాడో అనే దానిని గురించి కూడా దేవుని దూత వారికి తెలియజేసింది. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం నుండి కనుక మనం చదివినట్లయితే 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల మార్గము జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందము కలుగునని దేవుని దూత జకర్యాకు తెలియచేసింది. ఈ లేఖన భాగంలో తెలియచేసినట్లుగానే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. యోహాను వారికి జన్మించారు. జన్మించిన తర్వాత దేవుని లేఖనాలు మనం చదివినట్లయితే యూదయాలో అరణ్యములో సువార్తను ప్రకటించబోతున్నాడనేటువంటి సత్యాన్ని, యేసుక్రీస్తు కంటే ముందుగా ఒక దూత రాబోతుందనేటువంటి సత్యాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించారు. అలాగే మలాకీ గ్రంథకర్త అయినటువంటి మలాకీ 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా మలాకీ ప్రవచనం తెలియజేశారు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి. ముందుగానే రాబోతున్నటువంటి సత్యాన్ని లేఖనాలు అతని గురించి తెలియచేసిన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇతను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ఇతడు ముందుగా రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఏలియా గురించి కూడా మనందరికీ తెలుసు కదండి. ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వానుగా దావీదు సొలొమోను కాలం తర్వాత
ఐక్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీ రాజ్యం 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఆ కాలంలో వచ్చినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. ఆహాబు యెజెబెలు ఆ రాణిగా ఉన్నప్పుడు ఆ కాలంలో వచ్చినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. వారిని ఎంత పవర్ఫుల్ కలిగినటువంటి రాజ్యాన్ని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వారిని కూడా ఎదిరించగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి ఆత్మధైర్యం కలిగినటువంటి సేవకుడు ఏలియా ప్రవక్త. అలాంటి సేవకుడు చూడండి, బయలు ప్రవక్త బయలు దేవతలను తీసుకుని వచ్చి వారందరూ కూడా ఆరాధన చేస్తున్నప్పుడు బయలు దేవుడైతే మనం ఆరాధన చేద్దాం, యెహోవా దేవుడైతే ఆరాధన చేద్దాం అని చెప్పి యెహోవా దేవుని నామమును గణపరచడానికి ఆకాశము నుండి అగ్నిని దింపించి గొప్ప కార్యాన్ని జరిగించినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. నాబోతు యొక్క తోటను స్వాధీనం చేసుకోవాలని ఆహాబు అనుకుంటున్నప్పుడు, ఎక్కడైతే నాబోతుని యొక్క అబద్ధ సాక్ష్యాన్ని పలికించి రాళ్లతో కొట్టించి చంపించినప్పుడు, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలములో అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పి ధైర్యంగా వారికి చెప్పినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. అలాంటి ఆత్మశక్తి కలిగినటువంటి వానిగా బాప్తిస్మమిచ్చి యోహాను ఉంటాడని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. దేవుని దూత జకర్యాకు తెలియచేయడం జరిగింది. అలాంటి ప్రవచనంతోనే పుట్టినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను ఒకనొక దినాన హేరోదు దగ్గరికి వెళ్ళి తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడని చెప్పి అతనితో ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఆత్మధైర్యాన్ని కలిగినటువంటి వ్యక్తి బాప్తిస్మమిచ్చి యోహాను. అలా చేసినాడని చెప్పి, అలా చేసినటువంటి పాపాన్ని ఖండించాడని చెప్పి బాప్తిస్మమిచ్చి యోహానును చెరసాలలో వేయించారు. ఒకనొక దినాన హేరోదు యొక్క జన్మదినం వచ్చింది. హేరోదియా తన కుమార్తె నాట్యం ఆడిన తర్వాత నీకేం కావాలో సకరాధ్యమైన నీకు ఇస్తానని చెప్పి హేరోదు ఆమెకు ప్రమాణం చేసినప్పుడు ఆమె అంటుంది తల్లి దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజు ఏం కావాలని అడుగుతున్నాడు కాబట్టి ఏం అడగమంటామని చెప్పానంటే బాప్తిస్మమిచ్చి యోహాను తల ఇమ్మని అడిగినప్పుడు అతని ముందు మాటలను మార్చుకోవడానికి అవకాశం లేక హేరోదు యోహాను తల కొట్టించి పల్లెములో తీసుకుని వచ్చి అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను చేసినటువంటి పరిచర్య కొద్ది కాలం మాత్రమే బాప్తిస్మమిచ్చి యోహాను చేశాడు. చూడండి, ప్రవక్తలైనటువంటి వారు గొప్పలు వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేలా చేసేవారు. కానీ బాప్తిస్మమిచ్చి యోహాను మాత్రము యూదయ అరణ్యములో ఉండేవారు. యోర్దాను దగ్గర ఉండి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి దేవుని సువార్తను విని యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటూ ఉండేవారు. ఇలాంటి కార్యాన్ని చేస్తున్నటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను దేవుని గురించినటువంటి రాజ్యాన్ని ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇదిగో మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించండి అని చెప్పి బాప్తిస్మమిచ్చి యోహాను తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే బాప్తిస్మమిచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక మాటను తెలియచేశారు. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి కనుక మనం చదివినట్లయితే బాప్తిస్మమిచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ఇంతవరకు గొప్పవాడు పుట్టలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే ప్రవక్తగా దేవుడు ఎన్నిక చేసుకుని 10 అద్భుతాలు చేశాడు మోషే ఐగుప్తు దేశంలో. తర్వాత యెహోషువ వచ్చాడు, తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చారు, తర్వాత ఏలియా ప్రవక్త, తర్వాత ఎలీషా ప్రవక్త. ఇలాంటి ప్రవక్తలందరూ కూడా ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుని కొరకు వాళ్ళు చేశారు. సృష్టిని శాసించగలిగారు, ఎన్నో అద్భుతాలు వారు చేయగలిగారు. ఇలాంటి అద్భుతాలు చేయగలిగినటువంటి ప్రవక్తలు భూమి మీద ఉండగా, పాత నిబంధన కాలములో ఉండగా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ఇంకా గొప్పవాడు పుట్టలేదని యేసుక్రీస్తు చెప్పడంలో ఉన్నటువంటి సంగతి ఏంటో మనం ఆలోచించేద్దాం. ఏంటి బాప్తిస్మమిచ్చి యోహానులో ఉన్నటువంటి ప్రత్యేకత? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు యోహాను గురించి ఎలా మాట్లాడుతున్నారు? బాప్తిస్మమిచ్చి యోహాను ఏమైనా అద్భుతాలు చేశాడా, ఏమైనా ఆ సూచక్రియలు చేశాడా అని అంటే, యోహాను సువార్త మనం చదివినట్లయితే 10వ అధ్యాయం 41వ వచనములో ఒక్క సూచక క్రియ బాప్తిస్మమిచ్చి యోహాను చేయలేదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనములో యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు. కానీ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇతని కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదని. ఎందుకనంటే బాప్తిస్మమిచ్చి యోహాను చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మనుషుల జీవితాలను దేవుని రాజ్యంలోనికి తీసుకుని రావడానికి దేవుని సువార్తను, శక్తివంతమైన సువార్తను ప్రకటించాడు బాప్తిస్మమిచ్చి యోహాను. అద్భుతాలు చూడండి, మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవునిలోనికి రాకముందు కానీ కొంతమంది వారి జీవితాల్లో చేసినటువంటి మేలులను బట్టి,
చేసినటువంటి అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి దేవునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి దేవునిలోనికి వస్తారు. దేవునిలోనికి వచ్చిన తర్వాత కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో దేవుడు వారి జీవితాలలో అనుకున్నది చేయకపోతే, దేవుడి ద్వారా వారు ఆశించిన దానిని దేవుడు చేయకపోతే కనుక ఏమవుతుందంటే, దేవుడు నాకు అద్భుతం చేశాడు కానీ ఇప్పుడు దేవుడు అద్భుతం చేయట్లేదు, దేవుడు నా జీవితంలో మేలు చేయట్లేదని చెప్పి దేవుని మీద వాడుకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కొన్ని సమయాలలో వారు విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది. కానీ సువార్తను నమ్మి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచి, దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచి, దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టుకుని ఎవరైతే ఆధారపడతారో, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుడు అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి అద్భుతాలు దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వినటం వలన ఏమి కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించినటువంటి సువార్త ఏంటంటే, మనం చూసినట్లయితే సువార్తలో శక్తి ఉంది. నశించుచున్న వారికి దేవుని సువార్త వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, సువార్తలో శక్తి ఉంది. సువార్త ద్వారా దేవుడు అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. సువార్తను నమ్మేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి దేవుని కొరకు విశ్వాసం ఉంచుతారో, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మనకి చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నా నామములో అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకుని రండి, అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సంపాదించండి అని చెప్పి దేవుడు మనకి గ్రేట్ కమిషన్ ఇచ్చారు. గొప్ప ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. మనము కూడా రక్షింపబడినటువంటి మనము, దేవుని యొక్క సువార్తను తెలుసుకున్నటువంటి మనము, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టాడు కనుక, మనకు తెలిసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, మనం పొందుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని, మనం పొందుకున్నటువంటి ఆ వెలుగును అనేక మందికి ప్రకటించడానికి, అనేక మందిని దేవుని రాజ్యంలోనికి తీసుకుని రావడానికి, నశించిపోతున్నటువంటి అనేక మందిని దేవుని కొరకు సంపాదించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఎంతమందిని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుని రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం? చూడండి, ఒక మాట చెప్తాను. భూమి మీద మనం ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కూడగట్టుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా అవసరం లేదని చెప్పట్లేదు. మనం సంపాదించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ దేవునిలోకి ఎంతమందిని అయితే మనం ప్రభులోనికి నడిపించామో, ఎంతమందిని అయితే దేవుని రాజ్యంలోనికి మనం సంపాదించామో, వారే మనకు పరలోకములో గొప్ప ఆస్తి అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే దేవుని సువార్తను ప్రకటించడానికి, మనం పొందుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని అనేక మందికి బోధించడానికి మనము తీర్మానించుకోవాలి. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఇలా మైక్ పట్టుకుని దేవుని యొక్క ప్రసంగం చేయడం మనకు చేత కాకపోవచ్చు, కానీ మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని, మనం నేర్చుకున్నటువంటి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించినటువంటి సత్యం ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, మారు మనసు తగినటువంటి ఫలాలు మీరు ఫలించండి అని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందడం అని అంటే హెబ్రీ మాట నాచోమ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, మన యొక్క పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి సంపూర్ణంగా దేవునిలోనికి వచ్చి, మనం ఏదైతే డైరెక్షన్లో పాపములో కొనసాగుతున్నామో, ఏదైతే డైరెక్షన్లో మనము లోకానుసారంగా జీవిస్తున్నామో, మనము సంపూర్ణంగా దేవుని వైపు తిరగడం, సంపూర్ణంగా దేవుని మార్గంలోనికి మన డైరెక్షన్ మార్చుకుని దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనం తీర్మానించుకోవడమే మారు మనసు పొందడం. మనం మారు మనసు పొంది దేవుని యొక్క మన యొక్క జీవితంలో ఏదైతే పాపాన్ని కలిగి ఉన్నామో ఆ పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని, దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి వారి పాపము భయంకరంగా ఉన్నప్పుడు యోనాను దేవుడు పంపించి, ఇదిగో ఈ పట్టణము నాశనం కాబోతుంది అని చెప్పి ప్రకటించినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా, రాజు మొదలుకొని పేదవాని వరకు కూడా అందరూ కూడా
దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపడ్డారు. యోహాను గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, తమ యొక్క చెడుతనమును వారి యొక్క ప్రవర్తనను వారు మార్చుకొని వారి పశ్చాత్తాపడి దేవుని దగ్గర కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి మీదకి దేవుడు రప్పించాలని అనుకున్నటువంటి కీడును వారి మీద నుండి తప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో చేసిన ప్రతి పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెడతారో దేవుని వాక్యం చెప్తుంది వారి కనికరాన్ని పొందుకుంటారు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. మారు మనసులో మనం మారు మనసు పొందాము అనడానికి మనం చేయవలసినటువంటి 3 పనులు ఏంటంటే, మనలో ఉన్న పాపం మీద మనం గుర్తించాలి, మనం చేసిన పాపము నిమిత్తమే పశ్చాత్తాపడాలి, మనం దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా ఆ పాపం వైపు వెళ్ళకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం మారు మనసు పొందినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. మనం మారు మనసు పొందాము అని చెప్పి దేవుని యొక్క వాక్యములను మనం ఎలా తెలుసుకోగలుగుతాము? మనం మారు మనసు పొందాము, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటున్నామని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎలా తెలుస్తుంది? చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో, మన పాపము నిమిత్తం మనం పశ్చాత్తాపడినప్పుడు, మన అతిక్రమముల నిమిత్తము దేవుని దగ్గర మనం ఒప్పుకొని దేవుని దగ్గర వాటిని విడిచిపెట్టడానికి తీర్మానించుకున్నప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి వారు దేవుని సన్నిధిలో వారి పాపాన్ని ఒప్పుకుంటారో వారికి రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. మన పూర్ణ హృదయముతోను, మన పూర్ణ శక్తితోను, మన పూర్ణ హృదయముతోను దేవుని వైపు తిరిగి మన హృదయాన్ని మార్చుకుని ఏదైతే చెడుతనాన్ని మనం అనుసరిస్తున్నామో, ఏదైతే లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని వైపు తిరగాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అయితే మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేయాలి? తగినటువంటి ఫలాలు మన జీవితాల్లో ఫలించాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాల్లో మనం ఫలించాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మన పాపము నిమిత్తమే మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలండి? ఏం చేయాలి? మన పాపం నిమిత్తమే మనము చనిపోవాలి, మరణించాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, రక్షణ పొంది బాప్తిసం పొంది దేవునిలోనికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మన పాత క్రియలు కూడా అప్పుడప్పుడు మనలో కనబడుతూ ఉంటాయి కదండి. మనము దేవుల్లోకి వచ్చాము అని చెప్పుకుంటాము, దేవుల్లో వెంబడిస్తున్నామని చెప్పుకుంటాము. అయినప్పటికీ కొన్నిసార్లు మన జీవితాలలో మనం ఏదైతే కాదనుకొని దేవుని దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టి వచ్చామో వాటిని మరలా తిరిగి చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది చచ్చినట్లయితే విస్తారముగా ఫలిస్తుంది. మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని మేలు పొందుకోవాలి అని అంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలి మన జీవితాలలో. పాపము నిమిత్తము మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నామో, దేవుని దగ్గర మనం కాదని అనుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డామో, మరలా తిరిగి దాని వైపు తిరగకుండా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు, అధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మరలా మన జీవితాలలో పాపం వైపు వెళ్ళినట్లయితే, మరలా తిరిగి అవిధేయత వైపు మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క దీవెనను ఎన్నడూ పొందుకోలేమని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే ఫలించడం అంటే అర్థం ఏంటి? చూడండి, తీతుకు రాసినటువంటి గ్రంథము, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవునందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచినట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని
కోరుచున్నాను. మనం బాప్తిసం పొంది మారు మనసు పొందిన తర్వాత మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించటం అంటే మన జీవితాలలో సత్క్రియలు చేయాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. సత్క్రియలు అంటే ఏంటండి? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనములో కనుక మనం చదివినట్లయితే వాక్యం చెబుతూ ఉంది, మనం మారు మనసు పొందిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో మనం ఫలించాలని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉండగా బైబిల్ గ్రంథం చెప్తుంది, మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. అది దేవుని వాక్యం చెప్తుంది. కీడు చేయటం మాని మేలు చేయాలి. సత్క్రియలు, మంచి పనులు మా జీవితాలలో మనం కనబడాలి. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి మన జీవితాలలో దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తున్నాము, మన జీవితాలలో మారు మనసు పొందాము అని చెప్పి దేనిని బట్టి తెలుస్తుందని అంటే, మారు మనసు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో కనబడినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నిజమైన మారు మనసు మన జీవితాలలో వచ్చిందని మనము ఫలితాన్ని మన జీవితాలలో చూడాలంటే మనకు మారు మనసు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో, సత్క్రియలు మనలో కనిపించాలి. చూడండి, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. జగత్తు పునాది వేయబడ మునికే దేవుడు మనను ఆయన నిర్ణయించాడు, ఆయన పిలుచుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి ఆయన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆ సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని నిర్ణయించాడు కనుక దేవుడు తన స్వార్థను ప్రకటించి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనలోనికి మనల్ని పిలుచుకుని రక్షణనిచ్చి సంఘంలోనికి చేర్చి ఆయన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. అయితే సత్క్రియలు చేయడానికి మనం నిర్ణయించబడ్డాము కనుక ఆ సత్క్రియలు చేయడానికి మనం తీర్మానించుకోవాలి. అవి మన జీవితాలలో కనబడాలి. చూడండి, మనము సత్క్రియలు చేయడానికి, మన జీవితాలలో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి దేవుడు కావలసిన సమస్తాన్ని కూడా ఏర్పాటు చేశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం వాక్యం చెప్తుంది, కాగా మన తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక, ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు మనకి సిద్ధం చేసి ఉంచాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి, దేవుని నీతి మార్గంలో నడుచుకోవడానికి, దేవుని యందు భక్తి కలిగి నడుచుకోవడానికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం చదువుదాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి, భక్తి చేయడానికి, సత్క్రియలు కలిగి నడుచుకోవడానికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, దేవుని మార్గంలో నడవడానికి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడానికి హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం వాక్యం చెప్తుంది, నూతన స్వభావం నీకు ఇచ్చేదను, నూతన హృదయం నీకు ఇచ్చేదను, నా పరిశుద్ధాత్మను నీ యందుంచి నా కట్టడలను గైకొని వారిగాను, నా నిబంధనలను అనుసరించి వారిగాను మిమ్మల్ని చేస్తాను. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే చేసిన అనాది కాల సంకల్పము. సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో కనబడాలని దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అయితే ఆ తగినటువంటి సత్క్రియలు, సత్ప్రవర్తన మనలో కలిగి ఉండాలనంటే దేవుని ఆత్మకు మనలను మనము అప్పగించుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మనను ఆయన రూపాంతరపరుస్తాడు. మనం బాప్తిసం పొందిన తర్వాత, నేను ఇంతకుముందు చెప్పాను, మనము బాప్తిసం పొంది మారు మనసు పొందామని చెప్పుకున్న తర్వాత మన పాత స్వభావం మనకి అప్పుడప్పుడు కనబడుతుందని. అయితే బాప్తిసం పొందిన మొట్టమొదటి రోజునే మనం పరిశుద్ధులము కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపించబడడానికి, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మలినమైన స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని దేవుడు తొలగించి వేసి నూతన స్వభావాన్ని దేవుడు మనకిచ్చి సత్క్రియలు చేయడానికి, సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో కనిపించాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని నిర్ణయించాడు. కాబట్టి మన జీవితాలలో ఎంతవరకు దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటున్నాం, ఎంతవరకు దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి మనం వెళుతున్నాం అనే దానిని మనం ఒకసారి పరిశీలించుకోవాలి.
ఒకవేళ ఫలించకపోతే మనం చదువుకున్న మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెట్టు వేరిన గొడ్డలి నాటబడి ఉన్నది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమాని ద్రాక్ష తోట నాటించుకున్నాడు, అందులో ఒక అంజూరపు చెట్టు వేయించుకున్నాడు. మొదటి సంవత్సరం వచ్చి చూశాడు, దాని ఫలాలు తినాలని, ఆకులు తప్ప ఏం కనిపించలేదు. రెండవ సంవత్సరం వచ్చాడు, ఆకులు తప్ప ఫలాలు ఏం కనిపించలేదు. మూడో సంవత్సరం కూడా వచ్చి చూశాడు. తోటమాలిని పిలిచి అన్నాడు, ఈ అంజూరపు చెట్టు ఫలాలు తినాలని నేను దీంట్లో నాటించుకున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా దీని ఫలాలు కనిపించట్లేదు కనుక దీనివల్ల ఈ భూమి పాడైపోతుంది, కాబట్టి దీన్ని తీసివేసేయమని అంటే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఉంచండి, దీని పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను, దీనికి వేలు త్రవ్వి దానికి ఎరువు వేసి అది ఫలించడానికి తగినటువంటి శ్రద్ధ తీసుకుని నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు చెప్పినట్లుగా కనుక వచ్చే సంవత్సరం ఫలించకపోతే మీరన్నట్లుగానే దాన్ని తీసేద్దాం, మీరు చెప్పినట్లుగానే దాన్ని తొలగించేద్దాం అని చెప్పే తోటమాలి చెప్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఫలాల కోసం మన జీవితాలలో. దైవభక్తి చేయడానికి కావలసిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడండి. ఆయన చిత్త ప్రకారం చేయడానికి, సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మాసానగా మనం నడుచుకోవడానికి దేవుడు కృపనిస్తున్నాడు. ఇంకా కృపాకాలంలో ఉన్నాం. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో కనిపించాలి, సత్క్రియలు మన జీవితాలలో కనబడాలి, మంచి క్రియలు మన జీవితాలలో మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మకు గనక మనలను మనము అప్పగించుకుంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొన్ని సమయాలలో మనగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలు మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఏ విషయాలలో మనం బలహీనులుగా ఉన్నామో ఆయా విషయాలలో దేవుడు మనకు బలపరిచి శక్తినిచ్చి దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి దేవుడు కృపనిస్తాడు. అందుకనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలిగించుట ద్వారాను మనం సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాం. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాక్యాన్ని వింటున్నామనంటే ఏదో నాకు ఈరోజు డ్యూటీ సెలవు కాబట్టి నేను వచ్చానని కాదండి. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడి నీ పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నాము. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా బలహీనత మనలో ఉన్నట్లయితే, ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం మన జీవితాలలో ఉన్నట్లయితే పశ్చాత్తాపడదాం, దేవుని వైపు తిరుగుదాం. యేసుక్రీస్తు రక్తం ఇంకా సజీవంగా ఉంది. దేవుని దగ్గరికి వచ్చి మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మనం చేసిన ప్రతి పాపమును ఆయన కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి పరిశుద్ధపరిచి దేవుని యొక్క చిత్త ప్రకారం మనము నడుచుకోవడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించడానికి, సత్క్రియలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే చూడండి, ఒకవేళ కనుక మనము దారి తప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటే కనుక పోనీలే వెళ్ళిపోయాడని చెప్పి దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. ఖచ్చితంగా దేవుడు మనలను ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఎందుకనంటే ఆయన మన వెనక్కి పడతాడండి ఎలాగైనా సరే. ఎందుకనంటే ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకని ఎలాగైనా ఆయన నిబంధనలోనికి మనం తీసుకుని రావాలని, ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలని, దేవుని సంకల్పం అంతా కూడా మన జీవితాలలో సంపూర్ణంగా నెరవేర్చబడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని వార్నింగ్ ఇస్తాడు. అయినప్పటికీ కూడా మన జీవితాలలో మారు మనసు పొందకుండా దేవుని వైపు తిరగకుండా ఉన్నట్లయితే ఏదోనొక్క దినాన్న దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది. అలాంటి సమయం రాకముందే మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో మనము మన పాపముని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసాన్ని కొనసాగించడానికి తీర్మానించుకున్నట్లయితే దేవుడు కృపనిస్తాడు, శక్తినిస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి, గతంలో ఉన్నటువంటి జీవితానికంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని మునుపటి కంటే అధికమైన మేలుతో మనల్ని తృప్తిపరిచి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన కొరకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనల్ని వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలంటే, మారు మనసు తగినటువంటి ఫలాలు మన జీవితాలలో కలిగి ఉండాలంటే దేవుని ఆత్మకు మనల్ని అప్పగించుకుందాం. ఏదైతే బలహీనత మనలో ఉందో, ఏదైతే దేవునికి ఇష్టం కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనం కలిగి జీవిస్తున్నామో వాటి నిమిత్తమే పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వాటి వైపు తిరగకుండా దేవునికి ఆత్మకు అప్పగించుకుందాం. అలాంటి కృప దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని తలలో వంచి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుంది ప్రార్థన చేద్దాం. కృపాకాలంలో దేవుడు మనకి కృపనిచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి.
దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సత్క్రియలు చేయడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. ఆ సంకల్పం నెరవేర్చబడాలనంటే దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనలో ఉన్న బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకుందాం. అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఏ స్థితిలో అయితే పడిపోయామో, ఎక్కడైతే మన జీవితాలలో మనము తొట్టిల్లిపోయామో, ఏ పరిస్థితులు అయితే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామో, ఆ పరిస్థితిని అంతటిని దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుందాం. నీవు చేసినటువంటి పాపం, నేను చేసిన ప్రతి అతిక్రమం కొరకు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే రక్తమును కాచి లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపమును ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు కనికరం చూపిస్తాడు, కృపనిస్తాడు. సత్క్రియలు చేయడానికి దేవుడు శక్తినిచ్చి మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్న మమ్మలను మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మమ్మల్ని తిరిగి బ్రతికింప చేసినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే నాయన మీ యొక్క చిత్తాన్ని చేయడానికి, సత్క్రియలు చేయడానికి మీరు మమ్మల్ని నిర్ణయించుకున్నారు. అలా జీవించడానికి దేవా మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాము. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి మీ శక్తినిచ్చి తండ్రి, మీరు మా కొరకు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏదైతే సంకల్పాన్ని మా పట్ల జీవితాలలో మీరు చేయదలుచుకున్నారో వాటన్నిటిని చేయడానికి మీరు మమ్మల్ని బలపరిచి శక్తినిచ్చి నడిపించండి. అయ్యా, మా జీవితాల్లో మీ చిత్తానికి వ్యతిరేకంగా కలిగి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను మీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాము దేవా. దయతో క్షమించండి, కృపనివ్వండి. మరలా మమ్మల్ని బలపరిచి మీ చిత్త ప్రకారం మేము నడుచుకోవడానికి, మీ వాక్య ప్రకారం మేము జీవించడానికి, మమ్మల్ని మేము మా ప్రవర్తన అంతటిలో మీ ఆత్మ అధికారాన్ని ఒప్పుకొని జీవించడానికి మీరు కృప చూపించి బలపరిచి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం వెళ్ళకెళ్దాం. స్తోత్రం 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 మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు మొదటి సర్వీస్ అలాగే రెండవ సర్వీస్లో మీరు మాతో ఉండి నాయనా, అద్భుత రీతిలో మీరు మాతో మాట్లాడిన ఆయన, మీ ఆత్మతో మమ్మల్ని స్పందింపజేసిన ఆయన ప్రభా, మీ సన్నిధానంతో దిగవచ్చిన ఆయన ప్రభా, ఇదిగోనైనా మీ ఆశీర్వాదాల్లో మేము నడవడానికి మీరు చూపిన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ అపారమైన కనికరాన్ని బట్టి యేసయ్యా మీకు స్తోత్రాలు. అలాగే రెండవ సర్వీస్లోనైనా ఫలించని ప్రతి వృక్షాన్ని నాయన గొడ్డలి పెట్టబడి ఉంది నాయన ప్రభా, దాన్ని మీరు కొట్టివేసి అగ్నిలో కాల్చి వేస్తారయ్యా. అయ్యా, ఇదిగోనైనా మారు మనసుకు తగిన ఫలాల్ని మేము ఫలించడానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి నాయన. మేమేదో నీతిమంతులమి మంచివారమని కాదు కానీ నాయన, మారు మనసులో తండ్రి మా యొక్క శాపాల్ని మీరు మోసి మీరిచ్చిన నీతిని నాయన ప్రభా, మీ నీతి ద్వారా మేము జీవించడానికి పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు ముట్టండి నాయన. ఇదిగోనైనా ఏదో వేషధారణనైనా, అసూయనైనా, లేకుంటేనైనా మీకు వ్యతిరేకమైన కార్యాలతో మేము మాట్లాడటం కాదు కానీ మా హృదయాలనైనా మీరు శుభ్రపరిచిన ఆయన, మీకు పనికి వచ్చే పాత్రలుగా మేము ఉపయోగపడిన ఆయన. ఇదిగో మీరు ఇచ్చిన ఈ యొక్క పనిని మేము యథార్థ హృదయంతో కొనసాగించడానికి పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి నాయన. అలాగే 10th క్లాస్ రాసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. తండ్రి, వారి సంవత్సరం అంతా కష్టపడి చదివింది నాయన, ఆ ఎగ్జామినేషన్స్లో తండ్రి జ్ఞాపకానికి తెచ్చుకొని ఈ యొక్క అసాధారణమైన జ్ఞానంతో, పరలోక రాజ్య జ్ఞానంతో పరిశుద్ధాత్మదేవ మీరు బిడ్డలతో ఉండి నాయన ప్రభా సరైన సమాధానాలు వ్రాయడానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి. బిడ్డలకి నాయన ఎలాంటి సిక్నెస్ కానీ, ఎలాంటి అనారోగ్యాలు కానీ పరీక్షలు రాసే బిడ్డలకి రాకుండా తండ్రి, బిడ్డల్ని మీ పరిశుద్ధాత్మతో, మీ నూతన అభిషేకంతో ముట్టండి నాయన. వారి చుట్టూ మీ కంచి నుంచండి నాయన. అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ నాయన, ఇంకా ఏ పరీక్షలు అయితే బిడ్డలు రాస్తున్నారో వారందరినీ నాయన మీరు ముట్టండి నాయన. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో నాయన ప్రభా అన్ని విధాలుగా మేము వర్ధిల్లటానికి నాయన, ఆత్మీయకంగా నాయనా, అలాగే శారీరకంగా నాయన, మానసికంగా నాయన ప్రభా, అలాగే ఫైనాన్షియల్గా నాయన, నాయన ప్రభా ఏరియాస్లో మాకు లోపాలు ఉన్నాయో వాటిని మీరు సరిచేసి నాయన ప్రభా, ఇదిగో జీవం కలిగిన దేవుడు వీరి మధ్యలో ఉంటే ఈ విధంగా వీరు ఆశీర్వదించబడతారని మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి.
తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలని మీరు దీవించండి నాయన. మా చుట్టూ మీ కంచె ఉంచండి నాయన. ఎలాంటి అపవాది నాయన ప్రభా, ఎలాంటి దురాత్మలైనా అంధకార శక్తులు మా వైపు కనులెత్తి చూడకుండా తండ్రి మీరు మా ముందు నడిచి యెహోవా నిస్సి మీరు మా ముందు నడవండి అయ్యా. మీ విజయ పతాకాన్ని మేము పట్టుకొని నాయన ప్రభా, మీ సేవకులుగా నాయన మీరు పిలుచుకున్న పిలుపు ప్రకారం నాయన మీ సేవలు మేము చేసుకుంటానికి పరిశుద్ధాత్మదేవా మీరు సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి ప్రభు ఇప్పుడు తిరిగి మేము ఇళ్ళకి వెళ్తుండగా తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నాయన. ఈ వారం అంతా కూడా నాయన ప్రభా ఇదిగో నాయన మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని అందరిని దీవించి, అలాగే కువైట్ దేశానికి నాయన మాకు ఆహారాన్ని ఇచ్చి మమ్మల్ని నాయన ప్రభా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చి కాపాడుతున్న కువైట్ దేశాన్ని మీరు కాపాడండి నాయన. కువైట్ దేశం చుట్టూ మీ సరిహద్దులు ఉంచండి ఆయన. ఇండియా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే ఏ ఏ దేశాల్లో మా పాదాలు మోపేమో ఆ దేశాలన్నింటినీ ఆయన మీరు కనికరించి ఆ దేశాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నావు తండ్రి. ఎంతోమంది నాయన ఎంతో అనారోగ్యాలతో ఉన్నారు నాయ. ఆ బిడ్డలు మీరు ముట్టండి నాయన. లివర్ ప్రాబ్లమ్స్ నాయన, క్యాన్సర్స్ నాయన, హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన, ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ నాయన, కిడ్నీ ప్రాబ్లమ్స్ నాయన, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నాయన తండ్రి. ఇదిగో ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో అకాల మరణాలు కానీ, ప్రిమెచ్యూర్ డెత్స్ కానీ నాయన ప్రభా, దీర్ఘకాలపు వ్యాధులు కానీ నాయన ఎలాంటి శోధనలు కానీ మాకు రాకుండా పరిశుద్ధాత్మదేవా మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన. ఇదిగో నాయన కీర్తన 91లో మీరు చెప్పిన విధంగా నాయన 1000 మంది మా పక్కన పడినా 10,000 మంది మా కుడి చేతి పక్కన పడినా ఎలాంటి అపాయము మాకు రాదు నాయన. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మీతో ఉంటాను, దీర్ఘాయుష్ నుంచి మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిందేవా. ఎలాంటి తెగుళ్ళు మాకు కానీ మా గృహానికి కానీ నాయన అవి దగ్గరికి రాకుండా మీరు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నావు తండ్రి. యేసయ్య మరోసారి మీరు ఇచ్చిన సమయాన్ని నాయన, ఈ వాక్యాన్ని నాయన, ఆరాధన బట్టి నాయన, మీ సన్నిధానాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిన్న పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఇందున ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్ము శోధలోనికి తేక దుష్టుని తప్పించము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితో సదాకాలం తోడయుండి నడిపించునుగాక. గో ఇన్ పీస్ అండ్ ప్రైజ్ ది లార్డ్.